ఛానలుకి స్వాగతం. మే 23వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి రోజు సింహరాశివారు ₹1 నాణెంతో ఈ పరిహారం చేస్తే కనుక ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు. ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ పౌర్ణమి రోజు సింహరాశివారు ₹1 నాణెంతో చేయవలసినటువంటి ఆ పరిహారం ఏంటి? ఆ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, సంతానం లేకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును. మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఇది జ్యోతిష్య చక్రంలో 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ముఖ్యంగా ముందుగా మనం సింహరాశి వారి యొక్క లక్షణాలను కనుక చూసినట్లయితే నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. అలాగే ఏదైనా సరే తమదే పై చెయ్యి అన్నట్లుగా భావిస్తూ ఉంటారు. అధికార ధోరణిని కలిగి ఉంటారు. అలాగే అందరితో కలిసిపోయే తత్వం వీరి యొక్క సొంతమనే చెప్పుకోవాలి. స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. అలాగే ఈ సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా ఉంటుంది. అలాగే ఈ సింహరాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు కూడా సఫలమవుతాయి. ఇతరులు చెప్పే విషయాలను అమలు చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో వీరికి వారి నుంచి ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంటుంది. అయితే పౌర్ణమి రోజు సింహరాశి వారు చేయాల్సినటువంటి పరిహారం గురించి చూసినట్లయితే, ముఖ్యంగా పౌర్ణమి తిథి అనేది చాలా ప్రత్యేకమైంది. ముఖ్యంగా కొన్ని తిథి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకు రెట్టింపు ఫలితాన్ని మనం పొందుకోగలుగుతాం. పౌర్ణమి తిథి రోజు మనం ఏ పరిహారం చేసినా కానీ ఆ యొక్క పరిహారం తాలూకు ప్రతిఫలాన్ని ఖచ్చితంగా మనం పొందుకుంటాం. పౌర్ణమి తిథి హిందువులకు చాలా ప్రత్యేకమైందనే చెప్పుకోవాలి. అలాగే మన మనస్సు చాలా ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా కూడా ఈ రోజు ఉంటుంది. ముఖ్యంగా ఆ చంద్రుడి యొక్క ప్రభావం ప్రతి మనిషిపైన కూడా ఉంటుంది. పౌర్ణమి తిథి రోజు పరిపూర్ణ చంద్రుడు ఉంటాడు కాబట్టి మన జీవితంలో మనం కష్టాలను తొలగించుకోవటానికి ఈ రోజున జపతపాలు, స్నానం, ధ్యానం చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుకుంటారు. ముఖ్యంగా పౌర్ణమి తిథి రోజున ఎవరికైతే వీలవుతుందో వారు సముద్ర స్నానం ఆచరించడం కూడా ఉత్తమం. అలాగే పౌర్ణమి రోజున మీరు సముద్ర స్నానం చేయలేకపోతే కనీసం నదీ స్నానం చేయటానికి ప్రయత్నం చేయండి. కానీ ఎప్పుడు కూడా గుర్తుంచుకోవలసినటువంటి అంశం ఏమిటి అంటే కనుక, మీరు నదీ స్నానం చేసినా, సముద్ర స్నానం చేసినా కానీ జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అప్రమత్తంగా లేకపోతే మాత్రం మీరు లేనిపోని ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే. ఈ విధంగా నదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ చేయండి. అది కూడా వీలు కానివారు 2 చుక్కల గంగాజలాన్ని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయండి. ఒకవేళ గంగాజలం కూడా మీకు అందుబాటులో లేకపోతే కనుక చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, ఇవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయండి. ఈ యొక్క 2 పదార్థాలను మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేస్తే గంగాజలంతో మీరు స్నానం చేసినంత పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. ఈ విధంగా సింహరాశి వారు కూడా ఖచ్చితంగా మీరు చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ కలుపుకొని స్నానం చేయండి. ఉదయాన్నే స్నానం చేయండి. ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించండి. అంటే నీటిని సమర్పించండి. ముఖ్యంగా ప్రతిరోజు సూర్యారాధన అంటే సూర్య భగవానుడికి నమస్కారం చేసే అలవాటు లేనివారు, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించే అలవాటు లేనివారు కూడా ఈ విధంగా కొన్ని పరిహారాలు పాటించే సమయంలో కూడా సూర్యారాధన చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత పూజా మందిరంలోకి వచ్చి మీరు ధూప దీప నైవేద్యాలతో పూజ చేసుకోండి. మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. అలాగే మీరు ఎటువంటి ఫలితాన్ని ఆశించి ఈ యొక్క పరిహారం ఈ రోజు చేయాలి అనుకుంటున్నారో దాని తాలూకు ప్రతిఫలం మాకు కలిగించమని ఆ భగవంతుణ్ణి వేడుకోండి. ఈ విధంగా మనసులో సంకల్పం చెప్పుకోండి. దీపారాధన చేయండి. ఇంట్లో ధూపం కూడా వేసుకోండి. ఈ విధంగా ఉదయం సమయంలో అంటే పౌర్ణమి రోజు ఉదయం ఈ విధంగా దీప ధూప నైవేద్యాలతో మీ ఇష్ట దైవాన్ని, అలాగే ఆ శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించండి. శివారాధన చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు.
ఈ విధంగా చేసిన తర్వాత రాత్రి సమయంలో అంటే పౌర్ణమి రోజు రాత్రి సమయంలో ₹1 నాణంతో పరిహారం చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ₹1 నాణంని తీసుకోండి. ఆ నాణాన్ని శుభ్రంగా కడగండి. ఎప్పుడూ కూడా పరిహారాల కోసం మనం నాణంతో చేసేటప్పుడు నాణంని శుభ్రంగా కడగాల్సి ఉంటుంది. అంటే డబ్బు అనేది లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటాం, కానీ వేళ్ల మంది లక్షల మంది చేతులు మారుతూ డబ్బు మన దగ్గరికి వస్తూ ఉంటుంది. ఎవరు ఎటువంటి స్థితిలో ఉంటారో తెలియదు. కాబట్టి మీరు గంగాజలంతో దాన్ని అభిషేకించినట్లుగా గంగాజలంతో కడిగేసేయండి. అంటే మంచినీళ్లతో కడిగేయండి. ఈ విధంగా కడిగిన తర్వాత ఒక పళ్ళెంలో కుంకుమ వేయండి. ఒక పళ్ళెంలో కొంచెం పసుపు వేయండి. అంటే పసుపు కుంకుమలు వేరు వేరు పళ్ళెల్లో వేసిన తర్వాత ఆ యొక్క కుంకుమ వేసిన పళ్ళెంలో మొదటిగా ఈ యొక్క రూపాయి నాణాన్ని వేయండి. 2 వైపులా తిప్పండి. అంటే తడిగా ఉన్న రూపాయి నాణం కాబట్టి 2 వైపులా మీరు తిప్పటం వల్ల ఆ యొక్క కుంకుమ అనేది దానికి అంటుకుంటుంది. తర్వాత పసుపులో కూడా అదే విధంగా 2 వైపులా వేయండి. వేసిన తర్వాత ఆ యొక్క రూపాయి నాణాన్ని తీసుకుని వెళ్లి మీరు రాత్రి సమయంలో పరిహారం చేస్తారు. చంద్రుడు వచ్చిన తర్వాత పడుకునే ముందు ఈ పరిహారం చేస్తారు. కాబట్టి చంద్రకిరణాలు ఏవైతే ఉన్నాయో అంటే పౌర్ణమి వెలుగులు ఏవైతే ఉన్నాయో రూపాయి నాణంపై పడే విధంగా మీ ఇంటి ఆవరణలో కానీ మీ ఇంటి పైకప్పు మీద కానీ ఒక పళ్ళెంలో రాగి పళ్ళెం ఉంటే రాగి పళ్ళెం అండి, లేకపోతే స్టీల్ పళ్ళెంలో ఆ యొక్క రూపాయి నాణాన్ని పెట్టేసిరండి. ఈ విధంగా పెట్టేసి వస్తే ఆ యొక్క చంద్రుడి యొక్క కిరణాల నుండి ఒక తేజస్సును ఆ యొక్క నాణ్యం అనేది ఆకర్షించుకుంటుంది. ఈ విధంగా ఆకర్షించుకోవటం వల్ల ధనాకర్షణ స్వభావాన్ని కూడా ఇది పొందుకుంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత తెల్లవారే వరకు ఆ యొక్క నాణాన్ని అదే విధంగా వదిలేయండి. తెల్లవారి మీరు తొందరగా స్నానం చేసిన తర్వాత ఆ యొక్క నాణాన్ని తీసుకుని వచ్చి మీ పూజా మందిరంలో పెట్టి దీపం వెలిగించి ఆ తర్వాత ఆ యొక్క నాణంకి కూడా ధూపం చూపించండి. ఈ విధంగా కర్పూర ధూపం చూపిస్తే మేలండి. కర్పూర ధూపం చూపించిన తర్వాత ఆ యొక్క నాణంని తీసుకుని వెళ్లి మీరు ఇంట్లో డబ్బు దాచుకునే ప్రదేశం ఏదైతే ఉందో, కొంతమందికి అలమారాలో దాచుకునే అలవాటు ఉంటుంది, మరికొంతమందికి బీర్వాలో కానీ లేకపోతే కప్బోర్డ్స్ లో కానీ లేకపోతే కొంతమందికి డబ్బాల్లో దాచుకునే అలవాటు కూడా ఉంటుంది. ఈ విధంగా మీరు ఎక్కడ డబ్బు దాచుకుంటారో ఆ ప్రదేశంలో ఆ యొక్క నాణాన్ని పెట్టండి. ఒకవేళ అన్నింట్లో కలిసిపోతుంది అనుకుంటే కనుక ఒక చిన్న వస్త్రపు మూటలో పెట్టేసి, అంటే చిన్న వస్త్రంలో మూటలాగా కట్టేసి నూతన వస్త్రంలో మూటలాగా కట్టేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఆ యొక్క నాణాన్ని మిగతా డబ్బుతో పాటు ఉంచడం వల్ల ధనాకర్షణ స్వభావాన్ని అది కలిగి ఉంటుంది. కాబట్టి డబ్బు అతిగా మీ ఇంట్లోకి ఆకర్షించబడుతుంది. అలాగే మీ ఇంట్లోకి వచ్చిన డబ్బు కూడా వృధాగా ఖర్చవదు. అనేక రకాలుగా పొదుపు చేసుకునే మార్గాలు కూడా అన్వేషించబడతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా అప్పుల ఊబి నుండి బయటపడగలుగుతారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో మీకున్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు మీ కుటుంబ సభ్యులు ఎటువంటి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల నుండి త్వరగా విముక్తి కూడా మీకు లభిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా పౌర్ణమి రోజు ఉదయాన్నే సింహరాశి వారు ఖచ్చితంగా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి, దీపారాధన చేయండి. రాత్రి సమయంలో రూపాయి నాణంతో ఈ చిన్న పరిహారం చేయండి. ఈ విధంగా చేయటం వల్ల డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని అయితే మీరు సాధించగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి. మీ జీవితంలో చక్కటి మార్పును మీరు పొందుకుంటారు. చూశారు కదండి, సింహరాశి వారు ₹1 నాణంతో పౌర్ణమి రోజు చేయవలసినటువంటి పరిహారం ఏంటో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.